నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 7 మంది మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. క్షతగాత్రుడికి 3 లక్షల చొప్పున పరిహారం అందచేత. ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. సింహాచలం దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని. ఆలయం వద్ద గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి బంగళపూడి అనిత స్పందన. గోడకూలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టీకరణ. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూలైన్లో గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న జనసేనాని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలిలో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. సింహాచలం ఆలయం వద్ద గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి బంగళపూడి అనిత స్పందించారు. గోడకూలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది, కాంట్రాక్టర్ ఎవరు, నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దురదృష్టకర సంఘటన. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది. 7 దుర్మరణం పాలవటం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసిందే. ఒకళ్ళు ఇంజూరీ అయ్యి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. 7గురిని కూడా మన కేజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత 2:30-3 మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మా అందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది. ఎవ్రీ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం, ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు. అయితే ఇక్కడ మన అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, క్షతగాత్రులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు 7గురికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి. అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరికైతే ఇంజురీ ఉన్నదో వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈరోజు ఆ క్షతగాత్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసటగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని, మన సత్యప్రసాద్ గారిని, అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలాని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దండరాయనిపాలెం పర్యటనకు సిద్ధమవగా ఆమెను పోలీసులు అడ్డగించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
నాట్ జస్ట్ మీరు వెళ్తే మీరే కాదు ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్ను నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ అయితే ఓకే లేదు ఎందుకు వస్తుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ ఎవరు ఇన్పుట్ ప్లీజ్ కోఆపరేట్ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కాబట్టి దాని మీడియాలో స్టేట్మెంట్ ఏమని ఇచ్చాను ఏమని నేను ఇచ్చానా నేను స్టేట్మెంట్ ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందా You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్ చేయండి చేయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి మూవ్. I can't breathe. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. మేడం మీరు ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాంటే వీళ్ళు మేడం అక్కడి నుంచి Let me go. మీరు కోఆపరేట్ చేస్తారు. Okay, let me go to my office. మీరు ఆఫీస్ కి Let me go to my office. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి Let me go to my office. వీళ్ళు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు. I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం ఆఫీస్ వర్క్ అయితే Move. షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కాంగ్రెస్ నేతలకు బీజేవైఎం కార్యకర్తలకి మధ్య ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకున్న ఇరుపక్షాల మధ్య బాహాబాహి కొనసాగింది. ఈ నేపథ్యంలో షర్మిలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్, శ్రీసాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందరూ ఘన స్వాగతం పలికాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబడేలా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెండవ తారీఖున ప్రైమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు అమరావతికి. ఈసారి అమరావతిని పూర్తి చేయడానికి, అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అనే నిర్ణయం తీసుకోవడానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువ కలిగిన వర్కులకి శాంక్షన్లు ఇవ్వడానికి, రానున్న 4 సంవత్సరాలు కూడా మరిన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతిని అభివృద్ధిపరచడానికి. అమరావతి అభివృద్ధి అనేది ఒక అమరావతి నగరం అభివృద్ధి కాదు,
ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం యొక్క స్తోమత కూడా పెరుగుద్ది, రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయి. తద్వారా అనేక మందికి, వేలాది మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా పేదరికం బయటపడ్డాడు అనేక రకాలుగా. అలాంటి దూరదృష్టి, విజన్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకి ఇవాళ సహకరిస్తున్న మోడీ గారి యొక్క ఆలోచనలు కూడా మనస్ఫూర్తిగా మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వీళ్ళిద్దరి సఖ్యతతో, వీళ్ళిద్దరి ఐక్యతతో, వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలతో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలనే ప్రగాఢమైన కోరిక రానున్న యువతకి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా ఉండాలా. మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలా. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దాదాపుగా ఈ 3 కోట్లతో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక మరి ఎమ్మెల్యే గారు ఇవాళ భూమి పూజ చేయడం వల్ల ఆ కోరిక నెరవేరింది. మరి దీన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత వాసులకు అందరికి కూడా ఈ పక్కన కాలనీలన్నీ కూడా మనకి పక్కన గణేష్ నగర్, కామరేజ్ నగర్, కరెన్సీ నగర్, రామచంద్ర నగర్, నాగార్జున నగర్ ఇవన్నీ కూడా ఒక ఈ ప్రాంతంలో కాలనీలు. అటు నాగార్జునలో ఉన్న ట్యాంక్తో పాటు ఇది కూడా టు బి డెవలప్డ్ ఏరియా కాబట్టి రాబోయే రోజులకి ఇబ్బంది లేకుండా 30 సంవత్సరాలు, సుమారుగా 30-40 సంవత్సరాల విషయం దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నందుకు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు చేతులుగా భూమి పూజ జరిగినందుకు వారికి మా అందరి తరఫున అన్ని కాలనీల తరఫున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తామన్నాము. అలాగే ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన గత 10 నెలల నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అన్ని కాలనీలు విజిట్ చేస్తూ ప్రతి కాలనీ ఈ 3వ డివిజన్కి సంబంధించి పర్టికులర్గా సుమారుగా 5 కోట్ల రోడ్లు వేయించడం జరిగింది. ఒక 70-80 లక్షల రూపాయలు ఈ పార్కుల డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది. అలాగే ఈ వాటర్ ట్యాంక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన. అలాగే ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్లు, అలాగే ఈ పంటకాలువ డ్రైను, గుంటతిప్ప డ్రైను, మరి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోనగర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి మన ఆటోనగర్ రోడ్డు కానివ్వండి, బల్లెవర్ రోడ్డు కానివ్వండి, వేరే రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధం లేకపోయినా కూడా శక్తి కళ్యాణ్ మండపంలో సుమారుగా 4 కోట్లతో ఆ రోడ్డు మరి ఎమ్మెల్యే గారే ఒట్టుబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారిని ఒప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఓపెన్ కూడా అయ్యి చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా పబ్లిక్కి చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి గత 10 నెలల నుంచి ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలని మన ఒక్క డివిజనే కాకుండా అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి చేయడానికి మరి భగవంతుడు ఆయనకి శక్తి ప్రసాదించి మనందరూ కూడా మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ రూప్నాథ్ తెలిపారు. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మనకు తెలిసి ఒక 10,000 మంది అవుతారు. ఒక 10,000 మంది అవుతారు అండి. నా పేరు రూప్నాథ్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ని. అట్లాగే మా జాతీయ చైర్మన్ అయినటువంటి సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ మండు వేసవి కాలంలో మా వంతు, మా బాధ్యతగా ప్రజల దాహార్తిని తీర్చే చిరు ప్రయత్నంలో విజయవాడలోని వివిధ ప్రదేశాల్లోనూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లోనూ, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లోనూ, మా సంస్థ ఉన్న 7 రాష్ట్రాల్లోనూ కూడా నిర్విరామంగా ఈ వేసవికాలం మొత్తం మజ్జిగ పంపిణీ జరుగుతుందండి. అట్లాగే దాతలు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఎప్పుడు మేము అడిగినా కానీ వెంటనే దాతలు స్పందించి గత 4 సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ కృషికి వాళ్ళు మెచ్చి తనను మానసికంగా హింసించి తన మీద అక్రమ కేసులు బనాయించారని నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. గుంటూరు సిటీ నల్లపాడులో ఉన్న తన స్థలాన్ని అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకువచ్చానని, తన స్థలంని ఇచ్చేయమని అడిగినా కూడా అతను ఇవ్వకపోగా తన మీద తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందు నిమిత్తం తాను నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. భూములు రాపించుకోవటం, లక్షల రూపాయలు దోచేసేయటం చేస్తా ఉన్నారు. నేను నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలుస్తున్నారు అని 2 కానిస్టేబుల్ని పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి
నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాల స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలు కమ్మా. 30 లక్షలు కమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. అయ్యా 3.5 లక్షలకి ఇంకొక 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా రాతపూర్వకంగా, నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు, నేను ఎవరినైనా అరెస్టు చేసే పవర్ నాకుంది, ఎత్తుకొని వెళ్ళి సెల్లో పడేయండి, 9 లక్షలు ఇచ్చే వదులుతాము అని. ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతా ఉన్నది. నువ్వు 9 లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తామన్నాడు. నీకు 9 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా అంటే వెళ్ళి హోంమంత్రికి చెప్పుకో. హోంమంత్రికి మేము నెల నెల పోలీస్ స్టేషన్ నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి మేము హోంమంత్రికి ఇచ్చుకోవాలా? నువ్వు ఎవడైతే నాకేంటి, వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళు, లేదా డీజీపీ దగ్గరికి. ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మన దేశానికి గోల్డ్ మెడల్ తన ద్వారా రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి శిరీష వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతికత మరియు భాగస్వామ్యాన్ని ప్రదర్శించి కళాత్మకత యోగాసన పెయిర్ ఈవెంట్లో గెలవటం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. దానికి ప్రభుత్వం కూడా తన సహాయ సహకారాలు కనుక అందిస్తే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను మరిన్ని బంగారు పతకాలు దేశానికి సాధించడానికి, అదే విధంగా యోగా అనేది మనకి చాలా మార్గదర్శకంగా పనిచేస్తుంది. మిగిలిన స్పోర్ట్స్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో యోగాని కూడా ఈరోజు అదే మంచి స్థాయిలో ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వారిని కూడా మరింత మెడల్స్ తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తాను. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు సహకరించాలని, మీ అందరి ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలని, మీ అందరి ఆశీస్సులతో నేను మరిన్ని మెడల్స్ సాధించాలని నేను కోరుకోవడం జరుగుతుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలి. ముందుగా దీనికి సహకరించినటువంటి నా గురువులైనటువంటి, మనం ఏది సాధించాలన్నా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి, లీడ్ చేసేటువంటి గురువులు, తల్లిదండ్రులు లేకపోతే మనం ఏమీ సాధించలేం కదా అండి. కాబట్టి నా తల్లిదండ్రుల్లో ఇద్దరికి, ముఖ్యంగా మా నాన్నగారు అయినటువంటి బాలం సుబ్బారావు గారికి, నా గురువులైనటువంటి సిసి గారు సత్యనారాయణ రాజు గారికి, సీతారామయ్య గారికి, అదేవిధంగా నాకు నేషనల్స్ వరకు, ఇంటర్నేషనల్ వరకు ప్రోత్సహించినటువంటి మరిశెట్టి అంకమరావు గారికి, వీరందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా యోగాసన భారత్లో నన్ను ఎంకరేజ్ చేసినటువంటి జయదీప్ ఆర్య గారికి, రాధిక మేడం గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా నన్ను ధన్యవాదాలు చెప్తున్నాను. థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో, అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను. అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని, అదేవిధంగా అఖండ నంది అవార్డుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది. రీసెంట్గా 2025లో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అంటే ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను.
యోగాలో 18 సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది. అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలని, అదేవిధంగా 2 వెండి పతకాలని, 6 కాంస్య పతకాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ స్థాయిలో అంటే మనకి సింగపూర్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 7 మంది మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు. క్షతగాత్రుడికి 3 లక్షల చొప్పున పరిహారం అందచేత. ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. సింహాచలం దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని. ఆలయం వద్ద గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి బంగళపూడి అనిత స్పందన. గోడ కూలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టీకరణ. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.